నమస్తే అందరికీ. నేను మీ లీడర్ టీవీ అఖిల్. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏర్పాటు చేసిన గురుకులాల అవినీతిపై బహిరంగ సభకు సిద్ధమని ప్రకటించిన సభ. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తుండగా మన తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థి నాయకుడు సిద్ధు గారు మాట్లాడతారు మనతో. నమస్తే అన్న, మేము ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము ప్రజెంట్. మరియు ఎప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మరి ఉన్నతమైన విద్యను కానీ మరి ఇతర పిల్లల ఫ్యూచర్లో కానీ భవిష్యత్తు ఊహించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు కల్పించి ఆ సారున్న పీరియడ్లో కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాలు వచ్చిన ఒక విద్యార్థులు నేనొక్కడిని. మరి ఈరోజు రెండో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సవాల్ విసిరింది. దేని గురించి అంటే 2,000 కోట్ల కుంభకోణం గురించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ సవాల్ని స్వీకరించి తెలంగాణ భవన్ నుంచి మరియు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గారి దగ్గరికి వస్తుంటే ఇది అరెస్ట్ చేశారు కదా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమ అరెస్ట్ చేయించిన డాక్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని పూర్తిగా మనం ఒప్పుకోవచ్చు. 2,000 కుంభకోణం జరిగిందని ఇక్కడ ఒప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు జరగలేదంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహిరంగ చర్చకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేసినట్టు? అరెస్ట్ చేసిందంటే ఇండైరెక్ట్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహిరంగంగా ఎక్కడైతే కుంభకోణాన్ని బయట పెడుతున్న భయంతోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎక్కడ ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తక్షణమే వదిలించి సెక్యూరిటీతో వాళ్ళ స్వగృహాన్ని పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే మరి ఈరోజు ఈ మధ్యకాలంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొన్ని సెక్యూరిటీ భద్రత విషయంపై కావాలని రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేసినట్టు మనం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చూస్తున్నాం. ఎందుకు టార్గెట్ చేశారంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ మధ్యకాలంలో మరియు క్రియా రాజకీయాలలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కువ ఉంటున్నారు. దీన్ని జీర్ణించుకోవాలని రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్ చేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించారు, కానీ మరి 2+1 సెక్యూరిటీ గారిని తొలగించారు. ఎందుకు తొలగించారు నాకు అర్థం కాదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చిత్తూరులో కానీ నెల్లూరులో ఉన్నప్పుడు ఫాస్ట్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళి కరీంనగర్లో వరంగల్లో ఓహెచ్డీగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి మా జనజీవన సమితిలో ఏకైక అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అండి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని భద్రతగా తొలగిస్తారు? ఈ భద్రత లేకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటికి వస్తారు, రేవంత్ రెడ్డి గారు వస్తారా? రేవంత్ రెడ్డికి సింగిల్గా రమ్మనండి, అసెంబ్లీకి రమ్మనండి, సెక్రటరీ వదిలి దమ్ముందా రేవంత్ రెడ్డికి? దమ్ముంటే రేవంత్ రెడ్డికి కుంభకోణం గురించి బహిరంగ సవాల్ విసిరేరు కదా, బయటికి రావాలి. ఈ చర్చకు పిలిపి అక్రమ అరెస్ట్ చేయడం దేనికి? వాళ్ళు అక్రమ అరెస్ట్ చేసినట్టే డైరెక్ట్గా వాళ్ళు ఈ కుంభకోణాన్ని వాళ్ళు స్వీకరించాలని అర్థం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సిద్ధు, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను విద్యార్థి నాయకుని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంక్షేమం కోసం నిధులు నియామకాల కోసం అయితే ఈ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమరులు అయితే ఏ విధంగా అయితే అమరులు అయినారో వాళ్ళందరి సమాధులపైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారీ స్థాయిలో అమరుల పేరు చెప్పుకొని రైతుల సంక్షేమాలను పక్కబెట్టి, రైతుల సంక్షేమ అభివృద్ధి పక్కబెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ దందాలు మరియు భూదందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, రెవెన్యూ దందాలు, దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలను కూడా వదిలిపెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకునే బదులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కార్పొరేట్ ప్రభుత్వం అనేటువంటి పదాన్ని పలకడం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం సంక్షేమం వైపు ప్రయాణిస్తున్న సందర్భంలో, ఈ రాష్ట్రంలో ప్రజలు కొత్తదనం కోరుకున్న సందర్భంలో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రజలు జ్ఞానవంతులు మరియు తెలివికల వారు, అదేవిధంగా విజ్ఞానవంతులు అని చెప్పి అనుకునే సందర్భంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఉంటారో ఈ ప్రజలు కేవలం ఐటీ సెక్టారు మరియు ఐటీ క్యారిడార్, దాంతోపాటు టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, దాంతోపాటు ఇంకొన్ని అగ్రికల్చర్ టెక్నికల్ ఫీల్డ్ మరియు నాన్ టెక్నికల్ ఫీల్డ్ సైడ్ పోతారు. కాబట్టి ఈ రాష్ట్రం
కత్తుల మీద రువ్వెన దువ్వినట్టుగా ఈ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రంలో మన ఆటలు సాగాయి అని చెప్పి గడిచిన 70 సంవత్సరాల దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రాష్ట్రంలో రైతులను చంపింది, ఓ రాష్ట్రంలో కార్మికులను పెట్రోల్ కిరోసిన్ పోసి చంపిన చరిత్ర ఉంది. ఇంకో రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు రైతులను ట్రైన్లలో పెట్రోల్ కిరోసిన్ పోసి తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. గడిచినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ చేసిన అరాచకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి గతం మరియు ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు కూడా వేళ్లపైన లెక్కబెట్టే విధంగా మరియు రైతుల కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగా ఇట్లా ఉంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలు చదువుకున్నటువంటి ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జీవో నెంబర్ 17 అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మరి అసలు ఈ జీవో నెంబర్ 17 ఏంది, ఈ జీవో నెంబర్ 17 పైన రాష్ట్రంలో జరిగేటువంటి చర్చ ఏంది ఈ ప్రెస్ మీట్లు ఏంది, ధర్నాలు ఏంది, రాష్ట్రరేఖలు ఏంది, ఓవైపు తెలంగాణ ప్రగతి వన్ తెలంగాణ రాజ్భవన్ ముట్టడి ఏంది, అసలు ఎందుకు దీనిపైన కాంట్రాక్ట్ ఒక జేఏసీ ఏర్పడింది, ఎవరు అసలు ఎందుకు ఈ జీవో నెంబర్ 17 అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ట్రంక్ బాక్సు మరియు షాక్స్లు, బూట్లు, బట్టలు, అదేవిధంగా పుస్తకాలు, దాంతోపాటు కటోరా, దాంతోపాటు కొన్ని సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులను 100 మంది కాంట్రాక్టులు వాళ్ళ జీవనోపాధి కొట్టుకుంటూ ఎంఎస్ఎంఈ కాంట్రాక్టుల పేరిట చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 60,000 మంది పైచిల్క కాంట్రాక్టులు ఉంటాయి. ఈ 60,000 మంది పైచిల్క కాంట్రాక్టుల కడుపు కొట్టి కేవలం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మఫత్లాల్ అనే ఒక కార్పొరేట్ కూడా కాదు, చాలా దరిద్రమైన సంస్థ, ఒక కార్పొరేట్ సంస్థకు మఫత్లాల్ అనే ఒక కంపెనీకి ఈ బట్టలు గురుకుల సంబంధించినటువంటి ఈ వాళ్ళు వేసుకునే పిల్లలు జతల బట్టలు కానీ, కటోర కానీ, పళ్ళెం కానీ, టేబుల్స్ కానీ, చైర్లు కానీ ఈ సప్లై చేసేటువంటి ఈ టెండర్ విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని జీవో నెంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాక్ జేఏసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ కానీ, దాంతో విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వేరస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గం కానీ మరియు ఇతర విభాగాల విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలు మరియు ఉద్యమ సంఘాలు ప్రతిదీ కూడా ఈరోజు జీవో నెంబర్ 15 రద్దు చేసినాయి. ఈ జీవో నెంబర్ 17లో ఒక ట్రంక్ బాక్స్ 1000 రూపాయలు ఉంటే మఫత్లాల్ అనే సంస్థకు 1600 రూపాయలకు ఒక ట్రంక్ బాక్స్ ఇస్తున్నారు. ఒక కార్పొరేటు సిరిసిల్ల మరియు సిరిసిల్ల లాంటి చేనేత ప్రాంతాలలో ఒక కార్పెట్ 60 రూపాయలకే తయారు చేస్తే మఫత్లాల్ సంస్థకి ఈరోజు 60 రూపాయలకి ఇస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు అతి భారీ కుంభకోణం. ఈరోజు బహిరంగంగా మార్కెట్లో తెలంగాణ పౌల్ట్రీ షెడ్ ఏదైతే మార్కెట్ వ్యవస్థ ఉందో, మార్కెట్ వ్యవస్థలో ఒక కోడిగుడ్డు 5 రూపాయల 50 పైసలకి దొరికితే, ఒక కోడిగుడ్డు 5 రూపాయల పైసలు దొరికితే, కానీ ఈరోజు ఒక ప్రైవేటు సంస్థకు ఈ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చి 6.5 రూపాయలు ఈరోజు టెండర్ షెడ్యూల్ ప్రకటన ఇచ్చింది. దీనివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అట్టడు స్థాయి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతూ, దీనిలో భాగంగానే ఇది ఒక గుడ్డు అంటే ₹1 వేసుకుంటే ఒక స్కూల్లో 550 మంది ఉంటే అట్లా ఒక ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే దగ్గర వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు, ఎంజేపీ పాఠశాలలు మరియు ఏకలవ్య స్కూల్స్, అదేవిధంగా కేజీ పాఠశాలలు ఉంటాయి. ఇది 200 పైచిల్క కోట్ల స్కామ్గా దీన్ని పరిగణిస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఏ విధంగా అయితే కాళేశ్వరం సొంతంగా కూలిపోలేదు, కొంతమంది దొంగలు దీన్ని బాంబులు పెట్టి కూల్చినారని చెప్పినారు, అట్లా విస్ఫోటనంగా ఈరోజు 200 కోట్ల తెలంగాణ కాంట్రాక్టు ఈ టెండర్ సంబంధించినటువంటి ఈ బడ్జెట్ కాపీని, అదేవిధంగా దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీలను ఇవన్నీ బహిరంగ చర్చ పెట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం ఏ విధంగా జరిగిందో ఇదో విధంగా జీవో నెంబర్ 17 200 కోట్లకు పైచిల్క 200 కోట్లు అది అంచనా మాత్రమే, 200 పైచిల్క ఇది ఒక గురుకుల కాంట్రాక్ట్ అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ చర్చ పెట్టుకుంటే దీనిలో భాగంగా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వానికి విసిరిగడితే శాతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వానికి మేము ఈరోజు స్వేరస్ నెట్వర్క్ తరపున గాజులు పూలు పంపిస్తాం, దయచేసి మీరు వేసుకొని అధికారంలో ఉండి మీరు పరిపాలన చేయండి. సిగ్గు శరం ఉండాలి కొద్దిగైనా రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం పాలన చేయాలి, అధికారులు సంక్షేమం కోసం పనిచేయాలి, సంక్షేమం అభివృద్ధి కోసం రైతుల కోసం ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు అడిషనల్ కలెక్టర్లకు జీవో
నెంబర్ 17 ఏంది, ఈ జీవో విధానం ఏంది అర్థం కావట్లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు, అట్టడుగు స్థాయిలో ఉన్న విద్యార్థులకు సంక్షేమంపై అడుగులు వేయకుండా, ఈరోజు వాళ్ళ అభివృద్ధిని పట్టించుకోకుండా ఈరోజు ఈ వేల వందల కోట్ల స్కామ్ బయట పెడుతున్నారు. కొండలరెడ్డి తిరుపతి రెడ్డి లాంటి వ్యక్తులకు ఎస్కార్ట్లు గన్మెన్లు ఉన్నారు. ఈ దేశం కోసం పనిచేసి ఈరోజు గొప్ప గొప్ప మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేడు. మావోలారా కదిలిరండి, మనం అంతమైపోతామని చెప్పి కరీంనగర్, సిరిసిల్ల, మెట్టుపల్లి లాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతోమంది మావులు అడవి నుండి బడిబాట పట్టించిండు, బడి నుండి ఢిల్లీ బాట పట్టించిందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఒక ప్రత్యేక నివేదికను తయారు చేసి ఢిల్లీ నేషనల్ ఐఎస్డబ్ల్యూలో ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి థ్రెట్ ఉందని చెప్పి ఒక పెద్ద ఐఎస్డబ్ల్యూ టీంను ఏర్పాటు చేసి ఆయనకు సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేసి సిగ్గుశరం అనిపిస్తలే. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ ముట్టుకున్నందుకు వందల మంది విద్యార్థులను తయారు చేసిండు, వేల మంది డాక్టర్లను తయారు చేసిండు, పదుల సంఖ్యలో విద్యార్థులను ఈరోజు ఢిల్లీకి పంపించిండు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఏంటంటే తక్షణమే ఏదైతే ఈ గురుకులాల్లో జీవో నెంబర్ 17 తీసుకొచ్చిలో జీవో నెంబర్ 17 రద్దు చేయాలి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సమస్య రిపోర్ట్ ప్రత్యేక నివేదిక తీసుకొని ఆ నివేదికను మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరియు తిరిగి జెడ్ కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ, నా పేరు మారపల్లి మనోజ్ కుమార్, స్వెరోస్ నెట్వర్క్ రాష్ట్ర ఈసీ మెంబర్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా అంటుంటే అక్రమంగా అరెస్ట్ చేశారు కదా. ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో జ్ఞానవంతుడు, విద్యావంతుడు కాబట్టి, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనను ఓర్చుకోలేక చదువురాని దద్దమ్మ పొన్నం ప్రభాకరు, ఏం తెలియని అడ్లూరు లక్ష్మణు, ఈ రాజ్యాంగ విలువలు, నైతిక విలువలని ముఖ్యమంత్రి, వీళ్ళ వ్యక్తులు ఉన్నంత వరకు మాలాంటి నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులను అక్రమ అరెస్టులు చేస్తూనే ఉంటాం. అక్రమ అరెస్టులు చేస్తే ఏమవుతుంది, వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాం, జైల్లోకి పోయినాం. కాబట్టి ఈ విద్యార్థి సంఘాల ఏదైతే ఐక్యత ఉందో దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్టులు ఉన్నాయో ఈ అరెస్టులు మమ్మల్ని ఆపలేము. మమ్మల్ని ఆపితే ఈరోజు ఆఖరికి తెలంగాణ భవన్ అయినా, అది రాష్ట్రపతి భవన్ అయినా, లేదంటే ఈరోజు ఎమ్మెల్యే కోర్స్ అయినా కూడా ఖచ్చితంగా పెట్రోల్ పోసి తలగబెడతామని చెప్పి బహిరంగ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం.